హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి అందరూ కూడా సైకో ఎగ్జామ్కి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతున్నారు. సో సైకో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని రకాల బ్యాటరీ టెస్టుల్లో వాళ్ళకి హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అలాంటి టెస్టుల్లో ఒకటేమో వాచ్ క్లాక్ టెస్ట్ అన్నమాట. ఒకటి వాచ్ క్లాక్ టెస్ట్, ఇంకోటేమో టేబుల్ కాలం టెస్ట్ అన్నమాట. రో అండ్ కాలం టెస్ట్ అంటారు, లేదా టేబుల్ టెస్ట్ అంటారు. సో ఈ రెండు రకాల టెస్టులు, వీటితో పాటు బ్రిక్ టెస్ట్, హిడెన్ క్యూబ్ టెస్ట్, ఎక్కువగా మ్యాక్సిమం ఇవి మాత్రమే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ నాలుగిటి మీద కూడా హార్డ్ లెవెల్ క్వశ్చన్స్, అంటే గట్టి క్వశ్చన్స్, ఒకవేళ ఎలా అడిగితే ఎలా సాల్వ్ చేయాలన్నది మనం కొన్ని వీడియోస్ అనేది చేద్దాం. సో నేను ఏఎల్పికి సైకోకి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే నేను బేసిక్ లెవెల్లో చేశాను. కానీ చాలా అడ్వాన్స్గా చెప్పండి. సో అడ్వాన్స్ లెవెల్లో ప్రతి క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. ఎందుకంటే హై లెవెల్లో అడిగినా సరే మనం కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి అనే ఉద్దేశంతో పిల్లలు అడుగుతున్నారు కాబట్టి సో నేను హై లెవెల్ క్వశ్చన్స్ అనే వాటిని కూడా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాగ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సైకో ఎగ్జామ్ అందరూ కూడా జూన్ లాస్ట్లో ఉండిద్ది అని అంటున్నారు కాబట్టి సో జూన్ లాస్ట్ అనే మనం టార్గెట్ పెట్టుకుంటే సో జూన్ లాస్ట్ లోపు నేను ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయగలనో అన్ని వీడియోస్ హై లెవెల్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఇవన్నీ కూడా సైకో ఎగ్జామ్కి సంబంధించి, మరి ముఖ్యంగా ఈ 4 టెస్టులకు సంబంధించి హై క్వశ్చన్స్ అన్నమాట. మీరు వీటిని ఇలాంటి కఠినమైన క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం నేర్చుకుంటే వీటికన్నా ఇంకా ఈజీ క్వశ్చన్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఒక హై లెవెల్గా 80% ప్రిపేర్ అయ్యామనుకోండి, 80 బిలోగా ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేయగలం. కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోని చూడండి. ఇలాంటి మోడల్లో ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి టేబుల్ కాలం టెస్ట్ మీద, అన్నిటి మీద. సో ముఖ్యంగా ఈ 4 మీద వస్తూ ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి. ఈ సెషన్ ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఏఎల్పి ఎగ్జామ్ అయ్యే వరకు కంపల్సరీగా డైలీ 1 లేదా 2 వీడియోస్ ఈ టెస్టుల మీద అప్లోడ్ చేస్తూ వెళ్తూ ఉంటాను. మీరు ప్రిపరేషన్తో పాటు వీటిని ఎలా సాల్వ్ చేయాలి, ఎంత ఈజీగా, ఎంత ట్యాకిల్గా, ట్రిక్స్తో సాల్వ్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా గమనించండి. ఓకేనా, సో ఈరోజు మనం వాచ్ క్లాక్ టెస్ట్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఇదిగోండి వాచ్ క్లాక్ టెస్ట్. మీ అందరికీ తెలుసు వాచ్ క్లాక్ టెస్ట్ అన్న, క్లాక్ డైరెక్షన్ టెస్ట్ అన్న ఒకటే అన్నమాట. సో దీంట్లో మొత్తం మనకి 10 minutes టైం ఉండిద్ది. 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 minutes ఉంటాయి. ఈ క్వశ్చన్స్ చాలా కన్ఫ్యూజన్గా ఇస్తూ ఉంటాడు. క్వశ్చన్ మొత్తాన్ని కట్ చేయకుండా ముందుది వెనకది ముందు ఇస్తూ ఉంటాడు. సో ఇలాంటి క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి అంటే చాలా చక్కగా ఇంగ్లీష్ చదవటం రావాలి, ఇంగ్లీష్ని ఎక్కడికక్కడ విడగొట్టుకోవడం చేత కావాలి. ఒకవేళ అది రాకపోతే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయలేరు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయలేక చదివిన క్వశ్చన్ని మళ్ళీ చదివి అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి ఫ్రస్ట్రేషన్లో మిగతా ఎగ్జామ్ను కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. కాబట్టి ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. అందరూ గమనించండి. ఫస్ట్ ఇలా మనకి ఫిగర్ ఇస్తారు. ఓకేనా, సో ఈ ఫిగర్ పక్కనే మీకు క్వశ్చన్ ఉండిద్ది. అయితే నాకు పీడిఎఫ్లో కింద క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి నేను కిందకి పైకి స్క్రోల్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, కానీ మీకు ఈ బొమ్మ పక్కనే క్వశ్చన్ ఉండిద్ది. మీరు ఇలా స్లైడింగ్ చేసుకుంటూ అటు పక్కన క్వశ్చన్ కంప్లీట్గా చూసుకుంటూ మీరు సాల్వ్ చేయాలి. ఇవి చాలా ఈజీ. ఓకేనా, ఇదిగోండి మీకు ఎంత ఈజీ అన్నది ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి అర్థం కాదు. ఉదాహరణకి నేను ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు మీరు కంపల్సరీగా ప్రతి క్వశ్చన్కి పాస్ చేసుకుని మీరు సాల్వ్ చేయండి. అప్పుడు క్వశ్చన్ లెవెల్ ఏంటో మీకు అర్థమైంది. ఓకేనా, నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు చూడటం కన్నా నేను సాల్వ్ చేస్తున్నప్పుడే మీరు పాస్ చేసుకుని కంపల్సరీగా క్వశ్చన్ ట్రై చేయండి. మీరు ఎలా వెళ్తున్నారు, నేను ఎలా చదువుతున్నాను అన్న డిఫరెన్స్ మీకు అర్థమైతే అప్పుడు నా మెథడ్ని మీరు ఫాలో అవ్వచ్చా అవ్వకపోవచ్చా అనే ఒక ఐడియా మీకు వచ్చింది. ఓకేనా, సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు పెట్టుకోవాల్సిన ట్రిక్స్ ఏంటి అంటే, ట్రిక్స్ చెబుతున్నా చూడండి. క్వశ్చన్లో ఎప్పుడైనా ఆఫ్, టు, ఫ్రమ్,
టువార్డ్స్, ప్రొసీడ్స్ ఇలా వచ్చిందనుకోండి, మనం జాగ్రత్తగా క్వశ్చన్ గమనించాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ నార్త్ నుంచి ఈస్ట్కి ఎప్పుడు కూడా 90 degrees ఉండిద్ది, ఈస్ట్ నుంచి సౌత్కి 90 degrees ఉండిద్ది, దీని నుంచి దీనికి 90, దీని నుంచి 90, 90 × 4 360 degrees కంప్లీట్ సర్కిల్ యాంగిల్. ఇది మీకు ఐడియా ఉంది. ఓకేనా. సో x3కి ఈస్ట్ అంటాడు. సో ఈస్ట్ ఆఫ్ x3 అంటారు. అందరూ చేసే తప్పు ఏంటంటే ఇది x3కి ఈస్ట్ అనగానే అందరూ ఎక్కడికి వస్తారు, తప్పు అయిపోయింది అనమాట. ఇక్కడ ఈస్ట్ అన్నా, నార్త్ అన్నా, వెస్ట్ అన్నా, సౌత్ అన్నా మనం తీసుకోవాల్సింది 90 degrees అనమాట. ఎందుకంటే ఇవన్నీ 90 degreesతో వేరు చేయబడి ఉన్నాయి కాబట్టి. సో ఈస్ట్ ఆఫ్ x3 అంటే ఇక్కడికి 45, ఇక్కడికి 45. ఓకేనా. సో ఇక్కడ ఉందన్నమాట x3. సో నువ్వు ఇలా వస్తే ఏమైద్ది, ఇక్కడికి 90 అయింది కాబట్టి T2 అనమాట. సో ఈస్ట్ ఆఫ్ x3 అంటే నువ్వు T2 అని చెప్పాలి. అంటే x3 నుంచి ఈస్ట్ వైపు రావాలి, అలా 90 degrees రావాలి. ఓకేనా. ఈ పదం చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ క్వశ్చన్ కూడా పట్టుకోండి, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఈ పదాల మీద చాలా గ్రిప్ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ప్రతి క్వశ్చన్ కూడా చాలా జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఇంకేమైనా క్వశ్చన్స్ వస్తే వాటిని నేను క్వశ్చన్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి రిపీటెడ్గా వినండి, ఎందుకంటే వెనక్కి వెళ్ళే ఆప్షన్ ఉంది కాబట్టి. ఓకేనా. చూడండి ఫస్ట్ క్వశ్చన్, ఆన్సర్స్ కూడా పక్కన రాసుకుంటూ వెళ్తాను. వెనకాల నుంచి చదువుతున్నాను. వెనకాల నుంచి చదవాలంటే ఎక్కడి నుంచి చదవాలి, ఇదిగోండి. ఇది ఆఫ్ అనేది హెల్పింగ్ వెర్బ్, టు అనేది హెల్పింగ్ వెర్బ్, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, టు అనేది హెల్పింగ్ వెర్బులు. హెల్పింగ్ వెర్బ్స్ ద్వారా మనం క్వశ్చన్ డివైడ్ చేసుకోవాలి. క్వశ్చన్ డివైడ్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉండిద్ది. ఓకేనా. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ మనం చూద్దాం. హెల్పింగ్ వెర్బ్స్ ద్వారా ఎలా డివైడ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్, ఆఫ్ దగ్గర డివైడ్ కొడుతున్నాను, కట్ కొడుతున్నాను. క్వశ్చన్ కట్ కొట్టుకుంటూ విభాగించుకుంటూ చదువుకోవాలి. ఇవన్నీ కూడా ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు మీకు తెలియాల్సింది. మీకు ఇది ఎలా సాల్వ్ చేయాలో బాగా అర్థమైపోయింది అనుకోండి, టేబుల్ కాలమ్ టెస్ట్ కూడా అంతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ద నంబర్ బిట్వీన్ C4 అండ్ Y4, ఇది C4, ఇది Y4. C4కి Y4కి మధ్యలో ఉందేంటి, L1. నెక్స్ట్ ఈజ్ అన్ హెల్పింగ్ గ్రూప్ వచ్చింది, అక్కడితో కట్ చేస్తున్నా. సెకండ్ టు ద సౌత్ అన్నాడు. ఓకే. L1 నుంచి మనం దేని వైపు రావాలి, సౌత్ వైపు రావాలి. ఇదిగోండి సౌత్. ఓకే. అలా వస్తున్నప్పుడు సెకండ్ టు ద సౌత్ అన్నాడు. ఇదేమో ఫస్ట్ అనమాట, ఇదేమో సెకండ్ సౌత్, అంతే కదా. L1 నుంచి సౌత్ వైపు వస్తున్నప్పుడు ఇది ఫస్ట్గా వచ్చింది, ఇది సెకండ్గా వచ్చింది. నెక్స్ట్ ఆపోజిట్ టు దట్ లెటర్, ఇక్కడికి వచ్చింది మనం ఎక్కడికి, Q5 దగ్గరికి వచ్చాం. దీనికి ఆపోజిట్ ఏముంది, x3 ఉంది. సో ఆన్సర్ x3 అనమాట. సో ఒకటో క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, x3. ఓకేనా. క్లారిటీ వచ్చింది కదా. ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ రెండోది. ఇవి చాలా కఠినమైన క్వశ్చన్స్, అంత ఈజీగా అర్థం కావు. వీటిని నువ్వు అర్థం చేసుకుని సాల్వ్ చేసావంటే ఇలాంటి టెస్ట్లో నువ్వు ప్రో అయిపోయావు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. చూడండి, ద లెటర్ ఆపోజిట్ టు ద x3. ప్రతి క్వశ్చన్ కూడా వెనకాల నుంచి చదువుకుంటూ వస్తాను, కొన్ని సాల్వ్ అయితే ముందు నుంచే వస్తాను. ఓకేనా. ద లెటర్ ఆపోజిట్ టు ద x3. ఓకే. x3కి ఆపోజిట్ లెటర్ ఏంటి, U5. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు సెకండ్ లెటర్ అంట. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, అంటే ఆన్సర్ L1. నెక్స్ట్ ఆపోజిట్ నంబర్. సో L1కి ఆపోజిట్ ఏముంది, T2 ఉంది. సో ఆన్సర్ ఏంటి, T2 అనమాట. రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, 2. రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, 2 అనమాట. ఓకేనా. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, ద లెటర్ బిట్వీన్ ఆపోజిట్ టు ద లెటర్ బిట్వీన్ N అండ్ W. సో ఇది N, ఇది W. NWకి మధ్యలో ఏముంది, L1 ఉంది. దీనికి ఆపోజిట్ అనమాట, అంటే T2. ద లెటర్ ఆపోజిట్ టు,
సారీ ఆపోజిట్ టు లెటర్ బిట్వీన్ ఎన్ అండ్ డబ్ల్యూ. సో ఎన్కి డబ్ల్యూకి మధ్యలో ఉన్న L1కి ఆపోజిట్ అంటే T2. ఓకేనా. ఇప్పుడు T2 ఎటువైపు వెళ్తున్నాడు? టువార్డ్స్ ఈ. ఓకే, ఈస్ట్ వైపు వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు సెకండ్ నంబర్ ఆపోజిట్. ఓకే, ఇలా ఈ వైపు వెళ్తున్నప్పుడు ఇది ఫస్ట్ నంబరు, ఇది సెకండ్ నంబరు. సో X3. సో X3కి ఆపోజిట్ ఏంటి? U5. ఓకే, U5. నెక్స్ట్ అక్కడి నుంచి సెకండ్ నంబర్ టువార్డ్స్ W. ఓకే, U5 నుంచి ఇప్పుడు ఎటువైపు వెళ్తున్నాడు? W వైపు వెళ్తున్నాడు, అంటే ఇటువైపు అనమాట. అలా వెళ్తున్నప్పుడు సెకండ్ నంబర్ Y4 అంటే ఫస్ట్ది, L1 అంటే సెకండ్ది. సో ఆన్సర్ ఎంత? L1. మూడో క్వశ్చన్కి ఆన్సర్ 1 అనమాట. తిప్పి 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 అక్కడికే తీసుకొస్తాడు క్వశ్చన్ మొత్తాన్ని. నువ్వు కట్ చేసుకుంటూ జాగ్రత్తగా చదువుకుంటూ రావాలి. ఎటువైపు వెళ్ళమన్నాడు, ఎటువైపు నుంచి వెళ్ళమన్నాడు అని చదువుకోవాలి. ఓకేనా. అర్థం కాకపోతే మళ్ళీ చదువుతున్నాను, వెనక్కి వెళ్ళి చూడండి. ఓకేనా. నాలుగో క్వశ్చన్, విచ్ నంబర్ అపియర్స్ 2 times ఇన్ ద క్లాక్ గివెన్ అబోవ్. సో 2 సార్లు వచ్చిన నంబర్ ఏంటి అన్నాడు. ఒక 2 సార్లు వచ్చిన నంబర్ ఏంటి? ఇదిగోండి 1 ఒకసారి వచ్చింది, ఇదిగోండి 1 ఒకసారి వచ్చింది. 2 సార్లు మాత్రమే వచ్చింది అన్నాడు. సో 4 1 2 3 సార్లు వచ్చింది. సో 4 ఆన్సర్ కాదు. 3 ఒకసారి వచ్చింది కాదు, 2 ఒకసారి వచ్చింది కాదు, 5 ఒకసారి వచ్చింది కాదు. సో 1 అనే నంబర్ మాత్రమే 2 సార్లు వచ్చింది. వాడు 2 times అన్నాడు కాబట్టి నాలుగో క్వశ్చన్ కూడా ఆన్సర్ ఏంటి? 1. సో 1 అనే నంబర్ 2 times వచ్చింది. ఆన్సర్లో 2 పెడతాంగా, ఇక్కడ హడావుల్లో కాదు. 1 అనే నంబర్ 2 సార్లు వచ్చింది కాబట్టి ఆన్సర్ 1. ఓకేనా. చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసినట్టే ఉండిద్ది కానీ పడేసిద్ది మనల్ని. ఐదో క్వశ్చన్, ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ T2 అండ్ U5. ఓకే, T2 ప్లేస్లో U5 వచ్చింది, U5 ప్లేస్లో T2 వెళ్ళింది. ఓకే, ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ T2 అండ్ U5 లెటర్ ఆపోజిట్ టు T2. సో T2కి ఆపోజిట్ ఏముంది? X3 ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ నెంబర్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నాడు. సో ఇక్కడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏమన్నాడు? థర్డ్ నెంబర్ అన్నాడు. సో ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది. సో ఆన్సర్ ఏంటి? Y4. ఐదో క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 4. ఓకేనా. తర్వాత ఆరో క్వశ్చన్ చూడండి. వెన్ దగ్గరికి వెళ్ళాను, వెన్ అనే పదాన్ని పట్టుకున్నాను. వెన్ వన్ ప్రొసీడ్స్ టువార్డ్స్ సౌత్. ఓకే, సౌత్ వైపు వెళ్తున్నాడు. టువార్డ్స్ అంటే సౌత్ వైపుకి వెళ్ళటం. వయా ఈస్ట్ ఫ్రమ్ ద నార్త్ ఆఫ్ Y4. ఓకే, ఇదిగోండి ఇది Y4. Y4కి నార్త్ అన్నాడు. చెప్పాను కదా, ఒక పెయిర్ ఇచ్చి, దీన్ని మొత్తం పెయిర్ అంటాం. ఇలా ఒక పెయిర్ ఇచ్చి దాన్ని నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నాడంటే 90 degrees అని స్టార్టింగ్లో చెప్పాను. ఇదిగోండి Y4కి నార్త్ అంటే Y4 నుంచి మనం నార్త్ వైపుకి వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు ఇదేమో 45 degrees, ఇదేమో 45 degrees. సో 90 degrees వెళ్ళాలి కాబట్టి C4 అన్నమాట. ఓకేనా. కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నా, Y4కి నార్త్ అంటే C4 వెళ్ళాను. ఫ్రమ్ అక్కడి నుంచి వయా ఈస్ట్. ఓకే, ఈస్ట్ వైపు వెళ్ళాలి. ఓకే, టువార్డ్స్ ద సౌత్. ఓకే, ఈస్ట్ వైపు నుంచి ఎక్కడి వరకు రావాలి? సౌత్ దాకా రావాలి. ఓకే, విచ్ నంబర్ విల్ అపియర్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే అర్థం ఏంటి? ఫ్రీక్వెన్సీ. ఎక్కువ సార్లు వచ్చే నెంబర్ ఏంటి అన్నాడు. సో 4 ఒకసారి వచ్చింది, 4 2 సార్లు వచ్చింది, 4 3 సార్లు వచ్చింది. సో 4 అనే నెంబర్ మనకు మొత్తం 3 సార్లు వచ్చింది కాబట్టి దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. కాబట్టి ఆరో క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 4. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 4 అనమాట ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 7వ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఫ్రీక్వెన్సీస్ ఆఫ్. ఫ్రీక్వెన్సీస్ ఒక డిఫరెన్స్ అడిగాడు. ఆఫ్ ద నంబర్ విచ్ అపియర్స్ మోర్ దెన్ 2 times అండ్ ద నంబర్ విచ్ అపియర్స్ 2 times. ఏంటి? ద నంబర్ విచ్ అపియర్స్ మోర్ దెన్ 2 times. మోర్ దెన్ 2, 2 కన్నా ఎక్కువ సార్లు వచ్చిన నంబర్ ఎంత?
1 2 3. సో 3 అనేది 2 కన్నా ఎక్కువసార్లు రావడమే కాబట్టి 2 కన్నా ఎక్కువసార్లు వచ్చిన నంబర్ 4. దానికి మైనస్ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి మైనస్. ద నంబర్ విచ్ అపియర్స్ 2 టైమ్స్. 2 టైమ్స్ వచ్చిన నంబర్ ఎంత? సో 2 టైమ్స్ వచ్చిన నంబర్ ఎంత? ఇదిగోండి ఇది. ఓకేనా? సో ఈ 4 అనే నంబర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 3. అంటే 3 సార్లు ఉంది కాబట్టి. ఇప్పుడు 1 అనే నంబర్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 2. ఓకేనా? ఇదే లోయెస్ట్ నంబర్ కాబట్టి. సో హైయెస్ట్ నంబర్ అంటే 4, దాని ఫ్రీక్వెన్సీ 3. లోయెస్ట్ నంబర్ అంటే 1, దాని ఫ్రీక్వెన్సీ 2. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు. 3కి 2కి డిఫరెన్స్ ఎంత? 1. సో 7వ క్వశ్చన్కి ఆన్సర్ 1. ఫ్రీక్వెన్సీస్ మధ్య డిఫరెన్స్ అడిగాడు. మనం హడావుల్లో 4కి 1కి మధ్య డిఫరెన్స్ వేస్తాం. కాదు, 4 1 అనే నంబర్లు ఎన్నిసార్లు వచ్చినాయో ఆ నంబర్ డిఫరెన్స్ అడిగాడు క్వశ్చన్ని. నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూడండి. ఇఫ్ వన్ రీచెస్ y4 ఇన్ వెస్ట్ ఫ్రమ్ ద నార్త్ డైరెక్షన్. ఓకే, ఫ్రమ్ అంటే నార్త్, ఇది C4. అక్కడి నుంచి వెస్ట్ డైరెక్షన్ వైపు వచ్చాడంట. ఇన్ వెస్ట్ వైపుకి, వెస్ట్లో ఉన్న y4 దగ్గరికి వచ్చాడు. ఇఫ్ వన్ రీచెస్ y4కి రీచ్ అయ్యాడు. ఎక్కడి నుంచి? నార్త్ నుంచి. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆఫ్ లెటర్ ఆపోజిట్. సెకండ్ నెంబర్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్, లెటర్ ఆపోజిట్. సో మనం ఇలా వచ్చినప్పుడు y4 దగ్గరికి వచ్చాం. y4కి ఆపోజిట్ ఏంటి? v4. ఇలా v4కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు సెకండ్ నెంబర్ అంట. ఇదిగోండి, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్, అంతే కదా? సో H1 ఆన్సర్. సో 8వ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1 అనమాట. ఓకేనా? కమింగ్ టు 9th క్వశ్చన్. హౌ మెనీ నంబర్స్ డు నాట్ అపియర్ మోర్ దెన్ వన్స్? ఒకటి కన్నా ఎక్కువ సార్లు రిపీట్ అవని నంబర్ ఏంటి అన్నాడు. 4 కాదు, ఇది కాదు, 1 ఎక్కడ వచ్చింది? సో 3 ఒకసారే వచ్చింది, 5 ఒకసారే వచ్చింది, 2 ఒకసారే వచ్చింది. సో మోర్ దెన్ వన్స్ లేని నెంబర్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3. సో 3 నెంబర్లు 1కి మించి ఎక్కువ సార్లు లేవు కాబట్టి 9వ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 3. నెక్స్ట్ 10వ క్వశ్చన్. ద లెటర్ బిట్వీన్ N అండ్ E. ఓకే, ద లెటర్ బిట్వీన్ N అండ్ E. ఇదిగోండి, ఇది N, ఇది E. NEకి మధ్యలో ఉన్న లెటర్ ఏంటి? X3. ఓకే, X3 అక్కడితో ఆపండి. లెటర్ ఆపోజిట్ టు X3. ఓకే, లెటర్ ఆపోజిట్ టు X3. ఓకే, X3కి ఆపోజిట్ ఏంటి? U5. ఓకే, నెక్స్ట్ సెకండ్ నెంబర్ వెన్ వన్ ప్రొసీడ్స్ ఫ్రమ్. సో ఇక్కడి నుంచి ప్రొసీడ్ అవ్వాలంట, అంటే ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్ళినప్పుడు ఏమన్నాడు? సెకండ్ నెంబర్. ఓకే, ఇటువైపు వెళ్ళాలా? క్వశ్చన్లోనే ఉంది. టువార్డ్స్ N అన్నాడు, చూసారా? టువార్డ్స్ N అంటే నువ్వు N వైపు వెళ్తున్నప్పుడు సెకండ్ నెంబర్ అన్నాడు. ఇది ఫస్ట్ నెంబర్. ఓకేనా? మరి ఇదేమైంది? సెకండ్ నెంబర్. సో 10వ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1. ఓకేనా? ఏమీ లేదు, ముందుది వెనకది ముందు ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ వన్ ప్రొసీడ్స్ ఫ్రమ్ వచ్చిందంటే 2 ఉండాలి కదా. సో ఫ్రమ్ చదువుకున్నప్పుడే 2 చదువుకోవాలి. నువ్వు 2ని ముందే చదువుకున్నావు అనుకో, క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అవుతావు. అక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నీకు ఫ్రమ్ అనేది కండిషన్లో వస్తుందన్నప్పుడు టువార్డ్స్, టు అనే వాటిని పట్టుకోవాలి. ఎందుకంటే ఒకడు ఎక్కడి నుంచి మొదలయ్యాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అన్న తెలియాలి కదా. నువ్వు మొత్తంలో కలిపి చదువుకున్నావు అనుకో, కన్ఫ్యూజ్ అవుతావు. అందుకే క్వశ్చన్ చదువుకున్నప్పుడు నేను లెటర్ బిట్వీన్ N అండ్ W అని చదివాను తప్ప టువార్డ్స్ N అని నేను చదవలేదు. అప్పుడు నాకు తెలియదు కదా. ఎప్పుడైతే ఫ్రమ్ చదువుకున్నానో అప్పుడు దీన్ని చదివాను. పట్టుకున్నారా మీరు? నేను చాలా డెప్త్గా మాట్లాడుతున్నాను. తెలుగులో మీకు ఇంత లోతుగా సైకో క్లాసెస్ ఎవరు చెప్పట్లేదు.
ఒకవేళ చెప్పిన 7,000 రూపాయల క్లాసెస్ తీసుకొని చదువుతున్నారు, అవి విని మీరు ఇది వినండి, ఈ లెవెల్ క్వశ్చన్స్ ఎంతే బాగా చెప్పారో లేదో మీకే అర్థమైంది. ఇంకా చాలా రకాల మోడల్ క్వశ్చన్స్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరంగా, అది కూడా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందరూ వీడియోని చూసి అందరూ జాగ్రత్తగా చదువుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. 11వ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. when one proceeds in anti-clockwise direction from L1. ఓకే, ఇది L1 నుంచి ఎటువైపు వెళ్తున్నాడంట? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తున్నాడంట. ఓకే, ఫోర్త్ లెటర్ అనమాట. L1 నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఫోర్త్ లెటర్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. ఓకే, లెటర్ ఆపోజిట్ టు ద ఫోర్త్ లెటర్. సో దీనికి ఆపోజిట్ లెటర్ ఏంటి? L1. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ నెంబర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంట. ఇదేమో ఓకే క్లాక్ వైజ్, నేను క్లాక్ వైజ్ చెప్పాను కదా, సారీ, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్పాలి. చూడండి, when one proceeds in anti-clockwise direction from L1. సో ఇది L1 నుంచి ఇదేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలాగా, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో when one proceeds in anti-clockwise direction from L1, సారీ, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది యాంటీ క్లాక్ వైజ్. స్టార్ట్ when one proceeds in anti-clockwise direction from L1. ఇది L1 నుంచి ఇదేమో క్లాక్ వైజ్, మరి ఇదేమో యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఫోర్త్ లెటర్ అన్నాడు. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఫోర్త్ లెటర్. సో లెటర్ ఆపోజిట్ టు ఫోర్త్ లెటర్, దీనికి ఆపోజిట్ ఏంటి? మళ్ళీ L1. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇలా వస్తున్నప్పుడు సెకండ్ నెంబర్ అన్నాడు. సో ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్. సో ఆన్సర్ ఏంటి? U5 అనమాట. సో 11వ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 5. ఓకేనా? అక్కడెక్కడే తిప్పుతున్నాడు అనమాట క్వశ్చన్ని, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే చేయగలం, లేకపోతే చేయలేం. 12వ క్వశ్చన్ ఇది చూడండి జాగ్రత్తగా. when one proceeds from letter opposite to C4. సో ఆపోజిట్ టు C4 అంటే H1 నుంచి ప్రొసీడ్ అవుతున్నాడు. నెక్స్ట్ ద లెటర్ ఆపోజిట్ సెకండ్ లెటర్ ఫ్రమ్ E. సో ఈ నుంచి సెకండ్ లెటర్ ఏంటి? C4 అనమాట. ఇది ఫస్ట్, ఇది సెకండ్, దానికి ఆపోజిట్ ఏంటి? H1 అనమాట. అంటే H1 గురించి 2 రకాలుగా చెప్పాడు. ఫస్ట్ది when one proceeds from letter opposite to C4 నుంచి ఒకడు వచ్చాడు, C4కి ఆపోజిట్ నెంబర్ ఏంటి? H1. ఓకేనా? అక్కడి నుంచి ఒకడు ప్రొసీడ్ అయ్యాడు అనమాట. తర్వాత సెకండ్ లెటర్ ఫ్రమ్ E, ఇది ఈ నుంచి సెకండ్ లెటర్ అంటే ఏంటి? C4. ఓకేనా? సో దానికి ఆపోజిట్ ఏంటి? మళ్ళీ H1. అంటే H1 గురించి 2 సార్లు చెప్పాడు. నెక్స్ట్ నెంబర్ ఆపోజిట్ టు ద నెక్స్ట్ లెటర్ టువార్డ్స్ S. ఇప్పుడు S పొజిషన్లో ఎవరున్నారు? H1 ఉన్నారు. S పొజిషన్లో ఎవరున్నారు? H1 ఉన్నారు. ఇప్పుడు టువార్డ్స్ S రావాలంటే ఎవరైనా ఇటువైపే రావాలి. ఇది అవే ఫ్రమ్ ద S అనమాట. ఇది S నుంచి దూరంగా వెళ్ళిపోవటం, ఇది S వైపుకి రావటం అనమాట. ఇప్పుడు S వైపుకి వస్తున్నప్పుడు నెక్స్ట్ లెటర్ ఏముంది? U5 ఉంది. U5కి ఆపోజిట్ ఏంటి? ఆన్సర్ X3 అనమాట. సో 12వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? X3. నంబర్ ఆపోజిట్ టు ద నెక్స్ట్ లెటర్ టువార్డ్స్ S వైపుకు వస్తున్నప్పుడు, S వైపు కంటే H1, S డైరెక్షన్లో ఉన్న H1 వైపుకు వస్తున్నప్పుడు ఫస్ట్గా వచ్చిన లెటర్ U5, దాని నెక్స్ట్ ఉన్నది U5కి ఆపోజిట్ X3 అనమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి వీటిని. 13వ క్వశ్చన్, ద నంబర్ ఆపోజిట్ టు ద లెటర్ బిట్వీన్ S అండ్ W. ఓకే, ఇది S, ఇది W, Sకి W మధ్యలో U5 ఉంది, U5కి ఆపోజిట్ X3. నెక్స్ట్ how many times the number that is 1 more than the number
ఓకే, ఇది x3 అనమాట. x3 వాల్యూ నెంబర్ ఎంత 3. సో 3కి 1 మోర్ కలిపామనుకో ఎంత వచ్చింది 4. 4 అనేది ఎన్నిసార్లు వచ్చింది అన్నాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వచ్చింది. ఓకేనా, క్వశ్చన్ అర్థమైందా? ఎస్కి డబ్ల్యూకి మధ్యలో ఉన్న లెటర్కి ఆపోజిట్ x3 ఉంది. సో దానికి ఒకటి కలుపు, ఇదిగోండి 1 మోర్ దాన్ అంటే 3 కోడ్ కలిపితే 4. ఆ వచ్చిన 4 హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు వచ్చింది అన్నాడు. సో ఆన్సర్ ఎంత 3 అనమాట. సో 13వ క్వశ్చన్ ఆన్సర్ ఎంత 3. 13వ క్వశ్చన్కి ఆన్సర్ 3. తర్వాత 14వ క్వశ్చన్, ద లెటర్ ఆపోజిట్ టు T2. ఓకే, లెటర్ ఆపోజిట్ టు T2, ఇది T2. T2కి ఆపోజిట్ ఏంటి L1. నెక్స్ట్ ఫ్రమ్ ఆ నంబర్ నుంచి టువార్డ్స్ N. ఓకే, L1 నుంచి నేను N వైపుకి వెళ్ళాలి, వెళ్తాను. ఆపోజిట్ టు ద ఫస్ట్ నంబర్, ఇలా N వైపుకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ నంబర్ ఏంటి C4. C4కి ఆపోజిట్ ఏముంది H1 ఉంది. సో ఆన్సర్ ఎంత 1. 14వ క్వశ్చన్కి ఆన్సర్ 1. ఓకేనా, తర్వాత 15వ క్వశ్చన్, when x3 and T2 are interchanged. ఓకే, ఇది x3, ఇది T2. సో ఇక్కడికి T2 వచ్చేసింది, ఇక్కడికి x3 వచ్చింది, రెండు ఇంటర్చేంజ్ అయినాయి. ఓకే, ఆపోజిట్ టు U5. సో U5కి ఆపోజిట్ అంటే అర్థం ఏంటి T2 అనమాట. ఓకే, T2. సో ఫ్రమ్ T2, ఓకే, ఫ్రమ్ T2 టువార్డ్స్ E రావాలి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఫ్రమ్ T2 అన్నాడు, రాశాను. టువార్డ్స్ E, ఓకే, సెకండ్ నెంబర్ అన్నాడు. సో ఇలా T2 వైపు వస్తున్నప్పుడు ఇది ఫస్ట్ నెంబరు, ఇది సెకండ్ నెంబర్. సో ఆన్సర్ ఏమవడానికి ఉంది x3 అవడానికి అవకాశం ఉంది. సో 15వ క్వశ్చన్ ఆన్సర్ 3 అనమాట. ఓకేనా, తర్వాత 16వ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ నెంబర్? ఓకే, టువార్డ్స్ వెస్ట్, వెస్ట్ వైపుకి వెళ్ళాలి. వయా నార్త్, నార్త్ మీదుగా. ఫ్రమ్ ద ఈస్ట్ ఆఫ్ ది లెటర్ T2, ఈస్ట్ ఆఫ్ ది లెటర్ T2 అన్నాడు. సింపుల్, చక్కగా వాడే చెప్పాడుగా. T2 ఏడుందో పట్టుకో, దీనికి ఈస్ట్ అన్నాడు, ఇందాకే చెప్పాను. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అంటే 90 degrees అని. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, అది 90 degrees అనమాట. ఇది 45, ఇది 45. సో x3 అనమాట. సో ఈస్ట్ ఆఫ్ T2 అంటే x3. ఓకే, ఫ్రమ్ వయా నార్త్, నార్త్ వైపు వెళ్ళాలి. ఓకే, టువార్డ్స్ వెస్ట్, ఓకే, నార్త్ వైపు నుంచి ఇలా వెస్ట్కి రావాలి. ఓకే, వస్తాను. హైయెస్ట్ నెంబర్ అన్నాడు. ఇలా వస్తున్నప్పుడు హైయెస్ట్ నెంబర్ ఎంత? ఇది 4, ఇది 4, ఇది 4. సో హైయెస్ట్ నెంబర్ ఈక్వల్ టు 4. అండ్ ద నెంబర్ విచ్ ఈజ్ సెకండ్ లోయెస్ట్ అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ నెంబర్ అండ్ ద నెంబర్ విచ్ ఈజ్ సెకండ్ లోయెస్ట్ అనమాట. సెకండ్ లోయెస్ట్, ఫస్ట్ లోయెస్ట్ అంటే 1 వచ్చింది, సెకండ్ లోయెస్ట్ అంటే 2 వచ్చింది, అంతే కదా. సో సెకండ్ లోయెస్ట్ నెంబర్ అంటే ఆన్సర్ ఎంత 2. సో 4లోంచి 2 తీస్తే 2. ఆన్సర్ ఎంత 16వ క్వశ్చన్కి ఆన్సర్ 2. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? తర్వాత 17వ క్వశ్చన్, when one proceeds towards W from H1. ఓకే, ఏంటండి when one proceeds towards W from H1, H1 నుంచి W వైపు వెళ్ళాడంట, టువార్డ్స్ W. ఏమొచ్చింది Y4 వచ్చింది. ఎస్, Y4 వచ్చింది. నెక్స్ట్ లెటర్ ఆపోజిట్ టు Y4. ఓకే, Y4కి ఆపోజిట్ ఏంటి V4 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, ఇదేమో క్లాక్ వైజ్ డైరెక్షన్, మరి ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. సో సెకండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే C4. ఓకే, నెంబర్ ఆపోజిట్ టు C4 అనమాట. నెంబర్ ఆపోజిట్ టు C4. సో C4 ఆపోజిట్ వచ్చింది ఏంటి H1 అనమాట. సో 17వ క్వశ్చన్ ఆన్సర్ ఎంత H1. ఓకేనా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నాడు, క్లాక్ వైజ్ అన్నాడా, అంతే. సో దీనికి ఇలా వెళ్తే Y4, Y4కి ఆపోజిట్ V4. నెక్స్ట్ సెకండ్ లెటర్
సెకండ్ లెటర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సెకండ్ లెటర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సెకండ్ లెటర్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ నుంచి ఇది క్లాక్ వైజ్, అంతే కదా, ఇలా తిరుగుతాం. ఇది యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్, దీనికి ఆపోజిట్ H1 అంతే. ఓకే, నెక్స్ట్ 18వ క్వశ్చన్. ఫ్రమ్ వెస్ట్ డైరెక్షన్ టు H1. ఓకే, వెస్ట్ డైరెక్షన్ నుంచి H1 వైపుకి రావాలంట. ఓకే, వెస్ట్ డైరెక్షన్ నుంచి H1 వైపుకి వస్తున్నప్పుడు థర్డ్ లెటర్ ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, వెస్ట్ వైపు దగ్గర నుంచి మనం ఇలా వస్తున్నాం అనుకోండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రావాలి. థర్డ్ లెటర్ అన్నాడు. సో మనం ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఇదిగోండి L1 కూడా ఎటువైపు ఉంది, ఎడం పక్కన ఉంది. సో L1కి మనం వెస్ట్ వైపు వద్దాం. సో L1కి వెస్ట్ వైపు వస్తే 1 2 3 అనమాట. సో H1. సో మనం H1కి వచ్చాం. సో వెస్ట్ డైరెక్షన్ నుంచి మనం H1కి వచ్చాం. వెస్ట్ నుంచి రాలా, వెస్ట్ డైరెక్షన్ నుంచి వచ్చాం, గుర్తుపెట్టుకోండి. సో వెస్ట్ డైరెక్షన్ నుంచి మనం H1 వైపుకి వచ్చామంటే ఎక్కడ స్టార్ట్ అయ్యాం, L1 దగ్గర స్టార్ట్ అయ్యాం. నెక్స్ట్ విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు ద థర్డ్ లెటర్. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎక్కడి నుంచి మొదలు పెట్టామో ఆ నంబర్కి ఆపోజిట్ ఏంటి అని అడిగాడు. సో ఆన్సర్ ఏంటి, T2 అనమాట. సో 18వ క్వశ్చన్కి ఆన్సర్ T2. నువ్వు వెస్ట్ డైరెక్షన్ నుంచి H1 దగ్గరికి రావడానికి ఎక్కడ మొదలు పెట్టావు, L1 దగ్గర మొదలు పెట్టావు. ఆ నంబర్కి ఆపోజిట్ అడిగాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ 19వ క్వశ్చన్. హౌ మెనీ టైమ్స్ ద నంబర్ అపియర్ దట్ ఈస్ ఆపోజిట్ టు X3. ఆపోజిట్ టు X3 అంట. సో ఆపోజిట్ X3 ఏంటి, U5. సో U5 అనే నెంబరు ఎన్నిసార్లు వచ్చింది అన్నాడు, ఒకసారే కదా. సో 19వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అనమాట. సింపుల్ క్వశ్చన్. ఫైనల్ క్వశ్చన్. లెటర్ బిట్వీన్ E అండ్ S. లెటర్ బిట్వీన్ E అండ్ S అంటే T2 అనమాట. ఓకే, ఆపోజిట్ టు దట్ లెటర్. ఓకే, T2కి ఆపోజిట్ ఏంటి, L1. ఓకే, ఫ్రమ్ L1 టువార్డ్స్ N. ఓకే, L1 నుంచి మనం ఎటువైపు వెళ్ళాలి, నార్త్ వైపు వెళ్ళాలి, టువార్డ్స్ N. ఓకే, సెకండ్ నెంబర్ అన్నాడు. సో L1 నుంచి నార్త్ వైపు వెళ్తున్నప్పుడు సెకండ్ నెంబర్, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, అంతే కదా, సెకండ్ నెంబర్ అన్నాడు కాబట్టి. సో ఆన్సర్ ఏమైంది, 20వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అనమాట. X3 ఆన్సర్ 3. ఓకేనండి. సో ఇవి వాచ్ క్లాక్ టెస్ట్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా హై లెవెల్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించి నేను వీడియోస్ని కంటిన్యూస్గా చేస్తూ వెళ్తూ ఉంటాను. కంపల్సరీగా మీరు అందరూ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సైకోకి సంబంధించి ఇంకా ఎక్కువ ఇన్పుట్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. ఓకేనా. కంపల్సరీగా మంచి వీడియోస్. నెక్స్ట్ వీడియోలో టేబుల్ కాలం టెస్ట్లు ఉంటాయి. సార్ వీటిని బాగానే చెప్పారు, వెనక నుంచి రావాలని కొన్ని ట్రిక్స్ చెప్పారు, మరి వాటికి కూడా చెప్పండి అని అడుగుతారు కదా. కంపల్సరీగా టేబుల్ కాలం టెస్ట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. దాంట్లో కూడా మంచి ట్రిక్స్ ఉంటాయి, సింపుల్గా సాల్వ్ చేద్దాం. ఓకేనా. అక్కడ ఇంకా 5 నిమిషాలే ఉండిద్ది, ఎలా సాల్వ్ చేయాలో అక్కడ చూద్దాం. ఓకేనా. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.